solution. The difference between 73% of a number and 58% of a number. ఒక నంబర్ ఉందట, దాన్ని మనం n అనుకుందాం. 73% of n కి 58% of n కి మధ్యలో తేడా ఎంత అన్నాడు? 960 అన్నాడు. 22% of a number కి ఎంత అవుతుంది? 22% of a number కి ఎంత అవుతుంది? 73 minus 58, 15% కి 960 అయినప్పుడు 22% కి ఎంత అవుతుంది? 22% కి ఎంత అవుతుంది? జనరల్గా మీరు ఎలా సాల్వ్ చేస్తారు సార్? 15 6 ఆర్ 15 4 ఆర్. ఆన్సర్ ఎంత? 22 into 64. 22 4s are 88, 22 6 are 132 plus 8. ఆన్సర్ ఎంత? 1408. మీరు ఇలానే కదా సార్ సాల్వ్ చేసేది? 1408. ఒక నంబర్ n అనుకుంటున్నాను, 73% ఆఫ్ n, 58% ఆఫ్ n, వాటి మధ్య తేడా 15%. 15% గనక 960 గనక అయినట్టు అవుతే 22% ఎంత అవుతుంది? 22% ఎంత అవుతుంది? ఇదే కనుక నేను గనక ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే అనిల్ నాయర్స్ వే, ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా చూడంగానే నేను ఆన్సర్ చెప్తాను సార్. ఎలా అంటే ఇక్కడ 73%, ఇక్కడ 58%, తేడా ఎంత? 15%. 15% ఎంత అయింది? 960. 22% ఎంత కావాలి? 22% ఎంత కావాలి? ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉన్నది కదా సార్, లెఫ్ట్ రైట్ సైడ్ నేను 2 తోటి మల్టిప్లై చేస్తా. 15 into 2, 960 into 2, 960 into 2. సార్ ఎందుకు సార్ చేశారంటే ఏం క్యాల్కులేషన్ లేకుండా ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి సార్, 15 2s are 30, 6 2s are 12. ఈ క్యాల్కులేషన్ కూడా చెయ్యొద్దు. ఇక్కడ రైట్ మోస్ట్ డిజిట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 3. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే, 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే మనకు 2 వస్తుంది. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 2 వస్తుంది? 3 4ల 12, 4 తోటి లబ్ధం చేస్తే 2ని 4 తోటి చెయ్యాలి. 2 4s are 8. ఓన్లీ ఒకటే ఒక ఆన్సర్ ఆప్షన్ 1408. అందరికీ లాజిక్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను సార్, ఎప్పుడైతే మనకు క్వశ్చన్లో 5 గనక యూనిట్ డిజిట్లో ఉంటే 2 తోటి లబ్ధం చేసి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోండి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కనుక్కోండి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 15%కి 960 గనక అవుతే 2 తోటి లబ్ధం చేస్తే 15 2s are 960 2s are 15 2s are 30. రైట్ మోస్ట్ ఎంత? 3. రైట్ మోస్ట్ ఎంత? 2. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 2 వస్తుంది? 3 4ల 12. అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ని 4 తోటి లబ్ధం చేయాలి. 2 4s are 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏముండాలి? 8. సార్ ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అన్ని నంబర్లు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఈ లాజిక్ యూస్ చేస్తాను. ఫస్ట్ నేను చాలాసార్లు మీకు చెప్పాను, క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదు, రైట్ ఇక్కడ నుంచి ఓన్లీ క్వశ్చన్ కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సాల్వ్ చేయడము, ఆన్సర్ ఆప్షన్ మీద ఒక కన్నేసి ఉంచడము. మళ్ళీ ఇంపార్టెంట్ లాజిక్, యూనిట్ డిజిట్ కనుక 5 ఉంటే దాన్ని 2 తోటి మల్టిప్లై చేయండి, సో దట్ మీకు కంఫర్టబుల్గా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ వస్తుంది. మొత్తం అరిథమెటిక్ అంతా రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా చాలా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. 17th క్వశ్చన్, ఎగ్జామినేషన్ రిలేటెడ్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ఇన్ అన్ ఎగ్జామినేషన్, ఒక ఎగ్జామినేషన్లో ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు గెట్ 441 ఆఫ్ ద మార్క్స్ టు పాస్. ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు రావాలి? 441 మార్కులు రావాలి. పాస్ అవ్వడానికి 441 మార్కులు రావాలి. ఓకే. ఏ స్టూడెంట్ గెట్స్
392 మార్క్స్. అంటే స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయి? 392 మార్కులు వచ్చాయి. 392 మార్కులు వచ్చాయి. అంటే ఎన్ని మార్కులు తక్కువ సార్? 49 మార్కులు తక్కువ. 49 మార్క్స్ లెస్, 49 మార్కులు తక్కువ. అదే ఇది పర్సంటేజ్ రూపంలో ఎంత సార్? 5% తక్కువ అన్నాడు. మార్కుల రూపంలో అయితే 49 మార్కులు, పర్సంటేజ్ రూపంలో అయితే 5%. ఇప్పుడే మనం చెప్పాము రైట్, మనకు 5% టోటల్ మార్క్స్ అంటే అది 100%. టోటల్ మార్క్స్ అవుతే అది 100%. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 ఉంది కదా సార్, పైన 2 తోటి మల్టిప్లై చేయండి. 49 2s are 98, 5 2s are 10, 1 8s are 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. సో ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు. ఇక్కడ 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, 11 నాకు ఎక్కడా కనబడట్లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 980. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 980. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు. 5 20ల 100, 9 2ల 18, 8. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. మరియు 49లో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది, ఆన్సర్లో 7 అనే ప్రధాన సంఖ్య కూడా కనబడాలి. ఆన్సర్లో 7 అనే ప్రధాన సంఖ్య కూడా కనబడాలి. దీంట్లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, కానే కాదు రైట్. దీంట్లో 8 అనేది లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 8. ఆర్ యు ఆల్ విత్ మీ?